బ్రేకింగ్ న్యూస్ ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. ఝాన్సీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది పసికందులు సజీవ దహనమయ్యారు. చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఇంకొందరికి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం నుంచి మరో 37 మంది శిశువులను కాపాడారు ఆసుపత్రి సిబ్బంది, అక్కడున్న జనాలు. मेरे बच्चा मेरा भी बच्चा రైట్, ఇక ఉత్తరప్రదేశ్ లో జరిగిన విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ ఇన్లు అందిస్తారు. రైట్ శివ, సుమారు 10 మంది పసికందులు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అసలు ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ రత్న, ఉత్తరప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ అగ్ని ప్రమాదం లో దాదాపు 10 మంది శిశువులు సజీవ దహనమైనట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు. ఇక చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేయడంతోనే ఒక్కసారిగా ఇంతమంది చనిపోయినట్లుగా అక్కడికి చేరుకున్న పోలీసులు కూడా దీన్ని ధృవీకరించారు. అంటే 6 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక యంత్రాలతో ఈ మంటలను ఈ అదుపు చేసే ప్రయత్నం అయితే వీరు చెప్తున్నారు, అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. శిశువుల మృతుల పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయితే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను యూపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ప్రధానంగా ఇప్పుడు అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఎంత పెద్ద మొత్తంలో పిల్లలు చనిపోవడానికి గల కారణం ఏంటనే దానిపై కూడా వీరు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే ఈ ప్రమాదం నుంచి మరో 37 మంది శిశువులను కూడా ఆసుపత్రి సిబ్బంది కాపాడారు. అక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజలు కూడా, అంటే హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపు 37 మందిని కూడా కాపాడినట్టు తెలుస్తోంది. అసలు మొత్తం శిశువులు ఎంతమంది, అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే కేసు అయితే నమోదు చేశారు. మంటలను అదుపు చేసి ప్రమాదానికి గల కారణాలు, అంటే షార్ట్ సర్క్యూటా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అంటే శిశువుల చిన్నపిల్లల ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ అన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి గ్యాసెస్ అక్కడ ఉంటాయి కాబట్టి దాన్ని ఫాగ్ ను స్ప్రే చేయడం ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ అక్కడ ఎటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ లేవు అనేది ప్రత్యక్షంగా ఉన్న సాక్షులు చెప్తున్నారు. అంటే అమాయకమైన చిన్నపిల్లల వాటిలో ఎటువంటి ప్రమాదం జరగడం, అంటే అదే పెద్దవాళ్ళు అయితే ఏదో ఒక విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ చిన్నపిల్లలు ఉండటం వల్ల వారు కొంతమంది సజీవ దహనం అవడం, ఆ మంటలకు శ్వాసాడక ఊపిరాడక కొంతమంది చనిపోవడం జరిగినట్లుగా అక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో ఈ ఘోర విషాదం పైన ఇటు యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించిన మీడియా ఇన్ఛార్జ్ పవన్ ఖేరా కూడా ఆయన ఎంతో సంతాపం వ్యక్తం చేశారు. ఎవరైతే గాయపడ్డారో వారికి మెరుగైన చికిత్స అందించాలి, వారి త్వరగా కోరుకోవాలంటూ కూడా పవన్ ఖేరా చెప్తూ ఉన్నారు. రత్న, రైట్ శివ, అయితే ఆ ప్రమాదం ఈ హాస్పిటల్లో ఇదే ఫస్ట్ టైం జరగడం, ఇంతకు ముందు కూడా జరిగింది. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది? రైట్, ఇక ప్రమాదానికి గల కారణాలను ఆసుపత్రి యాజమాన్యాన్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగే సమయంలో ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఇంతకుముందు ఏమైనా ప్రమాదాలు జరిగాయా, ఇప్పుడు జరిగినా, ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదా అనే కోణంలో కూడా ఇటు ఆసుపత్రి యాజమాన్యాన్ని పోలీసులు కేసు నమోదు చేసి వారందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. కానీ అధికారికంగా దీనికి సంబంధించి ప్రమాద ఘటనకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇటు ఢిల్లీ పోలీసులు వెల్లడించాల్సి ఉంటుంది. కానీ అమాయకమైన పసికంతులు 10 మంది సజీవ దహనం అవడం అనేది అందరినీ కలిసివేస్తోంది. మరో 37 మందిని అయితే కాపాడారు. కానీ ఎంతమంది గాయాల పాలయ్యారు అనేది మాత్రం ఇంకా అధికారికంగా తెలియాల్సింది. కానీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రత్నం, రైట్, థ్యాంక్ యూ శివ. गलती की है
बच्चा